హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హస్బెండ్ వర్సెస్ డిజిటల్ వైఫ్. ఈరోజైతే మీకు కొత్త ప్రాజెక్ట్ ఒకటి ఓపెనింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఏంటంటే మేము మైక్స్ వాడేవాళ్ళం కదా. సో అంతకుముందు వరకు ఈ గ్రావియో మైక్ అయితే వాడేవాళ్ళం. సో ఇది వచ్చేసి 1700 తీసుకున్నాం. సో ఫస్ట్లో ఎలా ఉంటుందో చూద్దామని. సో మేము యూట్యూబ్ స్టార్ట్ చేసి దగ్గర 8 months అలా అవుతుంది. సో ఇదైతే 1700 తీసుకున్నాం. తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ మైక్ ఉంది కదా. సో ఇది కొంచెం బిగినర్స్కే. సో ఏంటంటే వాయిస్ క్యాప్ తగ్గించడం, నాయిస్ని అవి చాలా తక్కువగా ఉన్నది. సో మేము బయట ఏమన్నా వీడియోస్ చేస్తున్నా కొంచెం పక్కన పార్క్ ఉన్నది. సో అక్కడ నుంచి వాయిసెస్ ఏమైనా వస్తే క్యాప్చర్ చేసేస్తుంది, క్యాన్సిలేషన్ అన్నది చేయట్లేదు. సో మేమైతే నాకు ఎప్పటి నుంచో మైక్ కొనుక్కోవాలని ఉన్నది. సో ఫ్రీగా ఎలా మైక్ వచ్చింది అన్నది మీకు చెప్తాను నేను. సో లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. సో ఈ మైక్ అయితే తీస్తున్నాను. ఇది ఏంటంటే హాలీల్యాండ్ లార్క్ M2 వైర్లెస్ లావియర్ మైక్రోఫోన్. సో ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఫ్రీగాని. సో ఎలాగా తీసుకోవాలన్నది మీకు లాస్ట్ వరకు చూడండి, చెప్తాను. సో ఇది వచ్చేసి అయితే నాకు 13,000 పడ్డది. సో నాకు ఎంత అమౌంట్ అలా ఫ్రీగా వచ్చింది, ఎలా వచ్చింది అన్నది మీకు లాస్ట్లో చెప్తాను. సో ఇదైతే ఓపెన్ చేస్తాను. సో నేనైతే నిన్న చూద్దాము ఎట్లా వచ్చింది ప్రోడక్ట్ అని ఇట్లా చేశాను. సో చూస్తున్నారు కదా, జస్ట్ సో ఇదైతే ఒక బాక్స్ అయితే ఇచ్చాడు. సో చూసే ఉంటారు మీరు చాలామంది దగ్గర. సో ఇక్కడ బటన్లా మ్యాగ్నెట్లా పెట్టుకునేది, అండ్ ఇక్కడ వచ్చేసి 2 ఇచ్చాడు. సో ఇదైతే ఐఫోన్ కనెక్ట్ చేసేది అడాప్టర్. సో ఇదైతే నార్మల్ సి పిన్. సో మన ఆండ్రాయిడ్ కానీ దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఛార్జింగ్ వచ్చేసి 40 hours ఉంటుంది. సో మేడ్ ఇన్ థాయిలాండ్ ఇది. సో బ్యాటరీ చూస్తున్నారు కదా 40. సో సైజ్ బటన్ కూడా ఇట్లా చిన్నగా ఉంటుంది. సో ఇదైతే వైర్లెస్ కనెక్టర్. సో మ్యాక్సిమం ఇది 300 meters వరకు మనం దూరంగా ఉన్న 300 meters ఉన్నా కానీ ఇది మనకి ఎక్కువగా నాయిస్ క్యాన్సిల్ చేస్తుంది. సో చాలా బాగా వినిపిస్తుంది. సో ఇదైతే చూడండి, ఇదే కనెక్టర్. సో దీంట్లో అయితే ప్లస్ ఆర్ మైనస్ ఉన్నది. సో మనం ఇలా తగ్గించుకోవచ్చు అండ్ ఇలా పెంచుకోవచ్చు మన ఫ్రీక్వెన్సీని బట్టి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఛార్జింగ్ పాయింట్. సో ఇక్కడైతే ఇది ఉంది కదా. సో ఇది తీసేసి ఛార్జింగ్ పాయింట్ అయితే ఇక్కడ ఉన్నది. సో చూపిస్తాను. ఆ తర్వాత దీనికి వచ్చేసి 2 బటన్స్ అయితే వచ్చినాయి. సో ఇవి మైక్స్, ఇదొకటి. సో ఇవి 2 కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ వచ్చేసి మ్యాగ్నెటిక్. సో ఇలా ఉన్నది కదా. మనకి ఇదైతే క్లిప్లా వచ్చింది కదా, జస్ట్ ఇట్లా క్లిప్ పెట్టుకుని. సో ఇది క్లిప్లా కాకుండా సో మనం ఇలా బటన్లా పెట్టుకోవచ్చు. సో చూపిస్తున్నాను మీకు. సో ఇది మ్యాగ్నెట్. సో కనిపిస్తుంది కదా. సో కనిపించదు మనకి ఎక్కడ ఉన్నది అన్నది. సో చాలా సింపుల్గా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. సో ఛార్జింగ్ కూడా బాగా వస్తుంది ఇది అండి. మ్యాగ్నెట్ ఎంత ఫాస్ట్ చూస్తున్నారు కదా, చాలా స్ట్రాంగ్గా అయితే ఉన్నది. సో ఇక్కడైతే మనకి మైక్ అయితే ఇచ్చాడు. సో చాలా నీట్గా అండ్ సౌండ్స్ కూడా ఏమి నాయిస్ క్లియరేషన్ అయ్యి కూడా ఉండేలాగా మనకైతే ఉంది. సో దీంట్లోనే ఛార్జింగ్ ఇవన్నీ ఇట్లా పెట్టేస్తే ఈ పక్కన ఉంది కదా, ఇక్కడ 3 dots. సో ఇది తీసేస్తాను నేను. సో తీస్తాను కదా, ఇక్కడ 3 ఇది ఉంది కదా. సో ఇలా పెట్టేస్తే ఆటోమేటిక్గా ఛార్జింగ్ దానికి అదే ఎక్కేస్తుంది. సో ఇక్కడ ఛార్జింగ్ ఇస్తుందని మీకు తెలుస్తుంది కదా. సో దీనికి అయితే ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ ఇచ్చాడు సిది. సో మనకి ఇక్కడ 40 hours అయితే వస్తుంది, కనిపిస్తుంది కదా హాలీల్యాండ్. అండ్ దీంట్లో ఇంకేమైనా ఇచ్చాడని చూద్దాం. స్టిక్కర్స్ అయితే ఇచ్చారు, ఆఫ్టర్ సేల్స్ కార్డా. సో ఇదేమో హాలీల్యాండ్ వెబ్సైట్ సపోర్ట్, ఏమైనా ఫీడ్బ్యాక్స్ కోసం అయితే ఇది ఇచ్చాడు. లెట్స్ గెట్ ఇన్ టచ్ అంట. సో ఆ తర్వాత అయితే దీంట్లో కొన్ని స్టిక్కర్స్ ఇచ్చాడు. సో ఇవి ఏంటంటే మనం కనిపిస్తున్నాయి కదా, స్టిక్కర్స్. ఓకే. సో ఈ స్టిక్కర్స్ అయితే ఇచ్చాడు. సో మనం ఏమంటే ఈ బటన్ మీద అట్లా కాకపోయినా ఇది తీసుకోవచ్చు. సో మనకి ఇష్టమైంది ఈ బటన్ మీద అయితే వేసుకుంటే చాలా బాగుంది, నీట్గా ఉంటుంది. సో ఈ స్టిక్కర్స్ అయితే ఫ్రీగా ఇచ్చాడు. సో దానికి సంబంధించిన మాన్యువల్ అయితే ఒకటి ఇచ్చాడు, మాన్యువల్ గైడ్ మనం చదువుకోవాలి. క్యూఆర్ ఐడి
అవి ఉంటే మనకి ఎట్లా ఛార్జింగ్ కాంటాక్ట్స్ ఏమన్నా మనకు తెలియకపోతే ఏమన్నా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటని. సో చూస్తున్నారు కదా, ఇదైతే ఇది. అండ్ తర్వాత దీనికి ఇంకేదో ఉంది. సో ఒకటి ఏదో కవర్లా ఇచ్చాడు. సో ఒక బ్యాగ్ అయితే వచ్చింది, ఏంటో చూద్దాం. సో ఛార్జర్ అనుకుంటున్నాను నేను, ఛార్జింగ్ ఏమైనా వైర్. సో ఛార్జింగ్ వైర్ అయితే ఇచ్చాడు, ఇది సిపిన్ ఛార్జింగ్ వైర్. ఇంకేం లేదు. ఇంకేంటి బడ్స్ ఏమనుకుంటున్నాను. సో ఇది మైక్కి పెట్టుకునేలాగా ఒకటి ఇట్లా ఉంటుంది కదా, సో అదనమాట. ఇది ఎలా యూజ్ చేయాలో చూడాలి. ఇంకేం ఇచ్చాడు. సో ఇది ఒకటి ఇచ్చాడు కనెక్టర్, ఏంటో మరి చూడాలి నేను కూడా. సో ఇక్కడ దీనికి కనెక్ట్ చేయడానికి, సో ఇలా కనెక్ట్ చేసి దీనికి ఇట్లా కనెక్ట్ చేయొచ్చు మేబీ. ఛార్జింగ్ అంటారా ఏంటో మరి. ఇదైతే ఏదో వైర్ ఇచ్చాడు. సో ఇది దేనికి యూజ్ అవుతుంది అన్నది ఒకసారి చూడాలి. మైక్లో మైక్ ఏంటో ఇది, ఏంటో చూడాలి గైస్. ఇది ఇవి రెండు అయితే ఇచ్చాడు, ఏంటన్నది చూడాలి నేను. సో ఇంకేమున్నాయో చూద్దాం ఇంట్లో. సో ఇక్కడ ఒకటి ఇచ్చాడు కదా సేమ్ ఇలాంటిదే, ఇంకొకటి ఇచ్చాడు. సో రెండాటికి రెండు. సో వాయిస్ క్లియర్గా రావడానికి అనుకుంటా. ఇది పైన వీటికి పెట్టుకోవచ్చు, ఇట్లా ఇంట్లో ఇలా పెట్టేసుకొని డస్ట్ పట్టుకున్నాను అనుకుంటా, ఇట్లా పెట్టేసుకొని ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, ఇవి అయితే లోపల పెట్టాలి దీన్ని. సో పెడతాను ఒక్కసారి. కష్టంగానే ఉంది కానీ పెట్టచ్చు. సో ఇలా ఉంది కదా, సో ఇలా. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హస్బెండ్ వర్సెస్ డిజిటల్ వైట్. ఎలా ఉంది కొత్త మైక్? ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో చూస్తారు కదా బ్లాగింగ్ అవి చేసే వాళ్ళు ఎలా పెట్టుకుంటారు. సో అలా అనమాట. దీనికి ఇలా ఇచ్చారు. సో ఇంకొకటి కూడా ఇచ్చాడు. సో రెండు మైక్స్ ఉన్నాయి కాబట్టి అంతే గైస్. ఇవి ఇన్ని వచ్చినాయి గైస్ మొత్తం దీంట్లో. సో ఫైనల్గా నాకు ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే, సో నేను మీలో ఎవరైనా అండి ఇంకా ఐటీ వాళ్ళు ఎవరైనా సరే క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో నేను అప్పుడప్పుడు క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తూ ఉంటాను కదా. సో అలా వచ్చిన పాయింట్స్ ఉంటాయి కదా, రివార్డ్ పాయింట్స్, నేను ఎప్పుడు యూజ్ చేసేవాడిని కాదు. సో అలా ఉంటే రివార్డ్ పాయింట్స్ అన్నీ అమౌంట్ కింద కన్వర్ట్ చేసి సో ఈ మైక్ని అయితే తీసుకున్నాను. సో ఆ రివార్డ్ పాయింట్స్ వల్ల ఈ మైక్ అయితే వచ్చింది గైస్ నాకు ఫ్రీగా 13,000 రూపీస్ది. సో మీలో ఎవరైనా రివార్డ్ పాయింట్స్ ఉన్నా చూసుకోకపోయినా కనుక ఆ రివార్డ్ పాయింట్స్ని కన్వర్ట్ చేసుకొని మీరు కూడా ఒక మైక్ తీసుకోండి. చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. సో నేనైతే ఫ్లిప్కార్ట్ వోచర్ కింద కన్వర్ట్ చేసుకుని దాంట్లో ఫ్లిప్కార్ట్లో అయితే నేను ఈ మైక్ తీసుకున్నాను గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ us and please support us to do more videos and subscribe our channel. Thank you for watching. హలో గాయస్, చూడండి ఇది బటన్ ఇది. సో ఇది మైక్. సో ఎంత చిన్నగా ఉన్నది కదా, సో మైక్ కనిపిస్తున్నట్టే లేదు. సో మన పాత మైక్ అయితే ఇలా పెట్టుకుంటే ఇదిగో ఇక్కడ ఇంత ఎలా మైక్ పెట్టుకున్నట్టు కనిపిస్తుంది.
సో కానీ ఇది కనిపించట్లేదు చూసారా మైక్ లాగా. సో దీని వాయిస్ ఎలా వస్తుందో అనేది ఒకసారి టెస్ట్ చేద్దామని మేమైతే ఫస్ట్ టైం పెట్టాము. సో వీడియో మధ్యలో అయితే దీన్ని ఎక్స్ప్లెనేషన్ చూపిస్తాను కదా, దీని వాయిస్ ఎలా వచ్చిందో దాని వాయిస్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.